శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత సెషన్లో మనం సెపియా ఔషధం యొక్క సారాన్ని అర్థం చేసుకున్నాం కదా. మరి ఈ వివరణాత్మక విశ్లేషణలో అత్యంత లోతైన ఈ కాన్స్టిట్యూషనల్ ఔషధాన్ని మన క్లినిక్లో ఆచరణాత్మకంగా ఎలా గుర్తించాలో, అంటే వారి భౌతిక వ్యక్తీకరణ ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్తాం. గత పాఠం నుండి ఈ రోజుకు ఒక వారధి నిర్మించుకుందాం. ఆ తర్వాత భౌతిక సాధారణ లక్షణాలతో పునాదివేసి అసాధారణమైన పీక్యూఆర్ఎస్ లక్షణాలతో మూలస్తంభాలను నిలబెడదాం. అటుపై మోడాలిటీస్ ద్వారా వ్యక్తీకరించి కొన్ని రియల్ లైఫ్ క్లినికల్ సినారియోలను విశ్లేషిద్దాం. చివరగా మన అత్యంత కీలకమైన అస్త్రం లక్షణాల సమగ్రతను ఎలా అన్వయించాలో చూద్దాం. సరే, ముందుగా గత పాఠానికి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశానికి మధ్య ఒక చిన్న వారధిని నిర్మించుకుందాం. అసలు సెపియా ఎవరు అనే దాని నుండి వారు ఎలా వ్యక్తమవుతారు అనే ఆచరణాత్మక దశలోకి అడుగుపెడదాం. మనకిప్పటికే తెలుసు, సెపియా వ్యక్తులు చాలా స్వతంత్రంగా ఉంటారు. వారిలో ఒక రకమైన ఒంటరిదనం, భావోద్వేగపరమైన ఉదాసీనత, అంటే ఎవరితోనూ అంతగా కలవలేని పరిస్థితి ఉంటుంది. ఇదంతా వారి మానసిక చిత్రం. అయితే ఈరోజు మన ప్రధాన లక్ష్యమేంటంటే, ఆ మానసిక లక్షణాలు భౌతికంగా ఎలా కనిపిస్తాయి, పేషెంట్ మన ముందు కూర్చోగానే, వాళ్ళని చూడగానే ఆ లక్షణాలను ఎలా పసిగట్టాలి, మన కళ్లకు ఆ శిక్షణ ఇవ్వడమే ఈనాటి మన ఉద్దేశం. ఇప్పుడు మన అసలంశంలోకి వద్దాం. అదేంటంటే పునాది. ఒక కాన్స్టిట్యూషన్ను అర్థం చేసుకోవాలంటే మనం మొదట వారి భౌతిక సాధారణ లక్షణాలను, అంటే ఫిజికల్ జనరల్స్ను గమనించాలి. వ్యాధులు శరీరంలో ఏదో ఒక నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చెయ్యొచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఆ వ్యక్తి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది కదా. ఆర్గనన్ సెక్షన్ 5, 6 మరియు 7 మనకు స్పష్టంగా చెప్తున్నాయి పక్షపాతం లేని పరిశీలన ఎంత ముఖ్యమో. అలాగే సెక్షన్ 153 సూచించినట్లు మనం కేవలం లోకల్ సిమ్టమ్స్ దగ్గరే ఆగిపోకుండా జనరల్ సిమ్టమ్స్ వైపు ప్రయాణించాలి. అలా ప్రయాణించినప్పుడే మనం క్యారెక్టరిస్టిక్ టోటాలిటీని, అంటే లక్షణాల సమగ్రతను సాధించగలం. ఒక నిజమైన, ఖచ్చితమైన ప్రిస్క్రిప్షన్ కోసం ఈ పద్ధతి ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఒకసారి వారి ఫిజికల్ జనరల్స్ ఎలా ఉంటాయో గమనించండి. వీరికి విపరీతమైన చలి, ముఖ్యంగా చేతులు వేడిగా ఉన్నా పాదాలు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ఇక ఎనర్జీ లెవెల్స్ చూస్తే చెప్పలేనంత నీరసం, కాన్స్టిట్యూషనల్ ఫెటీగ్ కనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థ చాలా మందకోడిగా ఉంటుంది. వీరికి పుల్లటి ఆహారాలు, పచ్చళ్ళు, వెనిగర్ వంటివి అంటే విపరీతమైన కోరిక. అలాగే వాళ్ల ముఖవర్చస్సు చూస్తే కాస్త పసుపు పచ్చగా, మట్టి రంగులో పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే శరీరంలో కనెక్టివ్ టిష్యూస్ ఎంతలా సడలిపోయాయో, వ్యవస్థ మొత్తం ఎంత స్తబ్దంగా మారిపోయిందో ఒక అద్భుతమైన చిత్రం మన కళ్ల ముందు కదులుతోంది, అవునా? ఇక్కడే మనకు మొదటి రికగ్నిషన్ చెక్ పాయింట్ వస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చి తనకు విపరీతమైన నీరసంగా ఉందని, పుల్లటి ఆహారాలంటే చాలా ఇష్టమని చెప్తే కేవలం ఈ ఫిజికల్ జనరల్స్ ఆధారంగా సెపియాను డిసైడ్ చేసేయొచ్చా? ఖచ్చితంగా లేదు. ఇవి కాన్స్టిట్యూషనల్ స్థితిని వెల్లడిస్తాయి నిజమే, కానీ ఔషధాన్ని నిర్ధారించడానికి మనకింకా బలమైన ఆధారాలు కావాలి. ఆ బలమైన ఆధారాలే మన తదుపరి దశ. అవే మన మూలస్తంభాలు, అంటే పీక్యూఆర్ఎస్ లక్షణాలు. ఇవే మన కాన్స్టిట్యూషనల్ ఇంప్రెషన్ను మరింత బలోపేతం చేస్తాయి. ఈ అరుదైన, విలక్షణమైన లక్షణాలను చూడండి. బేరింగ్ డౌన్ సెన్సేషన్, అంటే లోపలి పెల్విక్ అవయవాలు కిందికి జారిపోతాయేమో అన్నంత భయం. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్లు తప్పనిసరిగా కాళ్లు క్రాస్ చేసుకుని కూర్చుంటారు. అలాగే కడుపులో ఏదో ఖాళీగా పడిపోతున్నట్లు, నీరసించిపోతున్నట్లు అనిపించడం. ఆశ్చర్యమేంటంటే వాళ్లు ఎంత తిన్నా ఆ ఫీలింగ్ తగ్గదు. మలద్వారంలో ఏదో బరువు ఉన్నట్లు అనిపించడం, ముక్కు మీద పసుపు రంగు మచ్చ, కనురెప్పలు అలా వాలిపోయి ఉండటం. ఇవన్నీ సెపియా క్యారెక్టర్ను నిలబెట్టే అత్యంత బలమైన స్తంభాలు. ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రికగ్నిషన్ సజెస్, క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ కన్ఫర్మ్స్. అంటే మనం గుర్తించిన 1-2 లక్షణాలు ఔషధాన్ని సూచించవచ్చు, కానీ లాక్షణిక సమగ్రత మాత్రమే ఆ ఔషధాన్ని నిర్ధారిస్తుంది. ఒక విలక్షణమైన లక్షణం ఎంత ప్రముఖంగా ఉన్నప్పటికీ పూర్తి చిత్రం లేకుండా కేవలం ఆ ఒక్క లక్షణాన్ని చూసి మందివ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మన రెండవ రికగ్నిషన్ చెక్ పాయింట్. చెప్పండి, ఈ అసాధారణమైన లక్షణాలను చూశాక
మీ మైండ్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ ఇంప్రెషన్ బలోపేతమైందా లేదా? ఒక అలసిపోయిన సడలిపోయిన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందో ఈ లక్షణాలు ఎంత స్పష్టంగా చూపిస్తున్నాయో గమనించారా? మన అంచనా ఇప్పుడు కొంచెం మరింత స్పష్టంగా కేంద్రీకృతమయుండాలి. తదుపరి అత్యంత కీలకమైన దశ. ఏ పరిస్థితులలో వారి బాధలు మెరుగుపడతాయి, ఎప్పుడు తీవ్రతరమవుతాయి అంటే మోడాలిటీస్. వీటి ద్వారా రోగిని వ్యక్తిగతీకరించడమనేది చాలా ముఖ్యం. సెపియా మోడాలిటీస్లో ఒక అత్యంత ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయం ఉంది. వాళ్ళు మామూలుగా చాలా నీరసంగా ఉంటారు కదా, కాని విపరీతమైన వ్యాయామం చేసినా లేదా వేగంగా డాన్స్ చేసినా వారికి ఎంతో ఉల్లాసంగా ఉపశమనంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది వారి శరీరంలో పేరుకుపోయిన వీనస్ స్టాసిస్ను అంటే రక్తప్రసరణలో ఉన్న స్తబ్దతను తాత్కాలికంగా తగ్గిస్తుంది. అలాగే బిజీగా ఉండటం వల్ల, కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల వీరికి రిలాక్స్డ్గా ఉంటుంది. అదే ఏ పని చేయకుండా నిశ్చలంగా నిలబడినా లేదా హార్మోన్లలో మార్పులొచ్చినా వీరి బాధలు విపరీతంగా ఎక్కువవుతాయి. సరే, ఇప్పుడు మన మూడవ రికగ్నిషన్ చెక్ పాయింట్. ఫిజికల్ జనరల్స్ చూశాం, పీక్యూఆర్ఎస్ లక్షణాలు గమనించాం, ఇప్పుడు ఈ మోడాలిటీస్ కూడా జతచేశాం. ఇప్పుడు ఆలోచించండి, ఆ పేషెంట్ను మనం పూర్తిగా ఇండివిజువలైజ్ చేయగలిగామా? ఖచ్చితంగా. ఈ మూడిటిని కలిపి చూస్తే ఆ వ్యక్తికి సంబంధించిన అత్యంత స్పష్టమైన నిర్దిష్టమైన చిత్రం మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం థియరీ బాగానే నేర్చుకున్నాం కదా, కానీ ప్రాక్టికల్గా మన క్లినిక్లోకి పేషెంట్ వచ్చినప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో కొన్ని క్లినికల్ సినారియోల ద్వారా అర్థం చేసుకుందాం. మన మొదటి సినారియో, ఒక గృహిణి ఇంటి పనులతో విపరీతమైన భారం మోస్తోంది. ఆమె సమస్య ఏంటంటే చెప్పలేనంత అలసట, దేనిమీద ఆసక్తి లేకపోవటం, తన సొంత కుటుంబం పట్ల కూడా ఏమాత్రం ప్రేమ చూపించలేని ఉదాసీన స్థితిలో ఉంది. కాని ఆశ్చర్యకరంగా సాయంత్రం ఒక అరగంట వేగంగా నడిస్తే చాలు ఆమెకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. గమనించారా? ఇది సెపియా డైనమిక్ను ఎంత అద్భుతంగా వివరిస్తుందో. ఆమె లక్షణాలన్నీ సెపియా టోటాలిటీకి ఖచ్చితంగా సరిపోతున్నాయి కదా. ఇప్పుడు రెండవ సినారియో చూద్దాం. ఒక కార్పొరేట్ పురుష ఉద్యోగి పని ఒత్తిడితో పూర్తిగా బర్నౌట్ అయిపోయాడు. దీర్ఘకాలిక సైనస్ సమస్య, పోర్టల్ కంజెషన్ మరియు లైంగిక ఆసక్తి సన్నగిల్లడం. ఇలాంటి లక్షణాలు చూడగానే మనకు వెంటనే నక్స్వామిక లాంటి మందులు గుర్తొస్తాయి కదా. కాని కాస్త లోతుగా గమనిస్తే అతనికి వ్యాయామం చేస్తే యాక్టివ్గా ఉండటం, అందరికీ దూరంగా ఉదాసీనంగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటే అప్పుడు ఆ బాహ్య లక్షణాల కింద దాగి ఉన్న అసలైన సెపియా కాన్స్టిట్యూషన్ను మనం పసిగట్టగలగాలి. గుర్తుంచుకోండి, సెపియా కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన ఔషధం ఎంతమాత్రం కాదు. ఇక్కడ మనం సాధారణంగా చేసే ఒక పెద్ద పొరపాటు గురించి మాట్లాడుకోవాలి. క్లాసికల్ విధానానికి మనం నేర్చుకునేటప్పుడు చేసే తప్పులకి ఉన్న తేడాను ఖచ్చితంగా గమనించాలి. ఒక పేషెంటుకు బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉందనో, లేదా ముక్కుమీద పసుపు మచ్చ ఉందనో, లేదంటే కేవలం హార్మోన్ల సమస్యలతో వచ్చిన స్త్రీ అనో వెంటనే సెపియానిచ్చేయడం చాలా పెద్ద తప్పు. క్లాసికల్ హోమియోపతి ఎప్పుడు ఏం చెబుతుందంటే కేవలం క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ అనగా పూర్తి లక్షణాల సమగ్రత ఆధారంగా మాత్రమే మందునెంచుకోవాలి. అందుకే మన విశ్లేషణకి ప్రధాన యాంకర్ క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ. ఇప్పటివరకు మనం గమనించిన వాటన్నిటినీ ఒక సమగ్రమైన చిత్రంగా ఎలా మలచాలో ఇప్పుడు చూద్దాం. సెపియాకు కొన్ని అవయవాల పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. పెల్విక్ అవయవాలు, పోర్టల్ వీనస్ సిస్టమ్, చర్మం పట్ల ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాల్యంలో వీరికి మలబద్ధకం, రింగ్ వామ్ లేదా పాలు పడకపోవడం లాంటివి కనిపిస్తాయి. అదే పెద్దయ్యాక హార్మోన్ల మార్పులు, కనెక్టివ్ టిష్యూ సడలిపోవడం స్పష్టంగా కనిపిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ వాళ్ళ లక్షణాలు వ్యక్తమయ్యే విధానం మాలొచ్చు, కానీ వారి లోపలి కాన్స్టిట్యూషన్ మాత్రం సెపియాగానే ఉంటుంది. ఎప్పుడు ఒక క్లాసికల్ హోమియోపతి డాక్టర్లా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏవి నిజమైన కాన్స్టిట్యూషనల్ లక్షణాలు, ఏవి కేవలం లోకల్ సిమ్టమ్స్? ఏ పరిశీలనలు ఈ రోగిని మిగతా వారి నుండి వేరుచేసి ఇండివిజువలైజ్ చేస్తున్నాయి? అసలు మన ముందున్న లక్షణాల టోటాలిటీ ఔషధాన్ని నిర్ణయించడానికి సరిపోతుందా? ఇలా ప్రశ్నించుకున్నప్పుడే మనం ఉపరితల లక్షణాలకు మోసపోకుండా సరైన నిర్ణయం తీసుకోగలం. ఇదొక అద్భుతమైన మాస్టర్ మెమరీ యాంకర్. ముందు కాన్స్టిట్యూషన్, తర్వాత ఫిజికల్ జనరల్స్, అటుపై పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్, ఆపై మోడాలిటీస్. వీటి ద్వారా రికగ్నిషన్, చివరగా మనకొచ్చే క్లినికల్ కాన్ఫిడెన్స్. ఇదంతా మన ఆలోచనా విధానాన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచే ఫ్రేమ్వర్క్ మాత్రమే అని గుర్తుంచుకోండి. గుడ్డిగా మందులిచ్చే షార్ట్కట్ అస్సలు కాదు. ఈరోజు మన గురుకులం క్లినికల్ పర్ల్. ఇది చాలా ముఖ్యం.
సాధారణంగా రోగి చెప్పే స్థానిక ఫిర్యాదుల కంటే వారి జనరల్ సిమ్టమ్స్ ఎల్లప్పుడూ ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాబట్టి ఎనలైజ్ చేసే ముందు అబ్జర్వ్ చేయండి. రోగి ఒక చిన్న లోకల్ ప్యాథాలజీ గురించి చెప్తుంటే అందులో కూరుకోపోకండి. ముందు వారి ప్రవర్తన, ఎనర్జీ లెవెల్స్, ముఖకవళికలు గమనించండి. అది మీకు ఖచ్చితమైన దారి చూపుతుంది. సెపియా క్లినిక్లో ఎలా వ్యక్తమవుతుందో మీకిప్పుడు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే పేషెంట్ అచ్చం సెపియాలాగే కనిపిస్తూ వాస్తవానికి వేరే మందు అవసరమైతే ఎలా? ఆ క్లినికల్ మాయను డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ద్వారా ఎలా ఛేదించాలో, సరైన పొటెన్సీని ఎలా ఎంచుకోవాలో మనం తదుపరి వివరణాత్మక విశ్లేషణలో నేర్చుకుందాం. అంటే ఈ క్లినికల్ గుర్తింపును ఖచ్చితమైన నిర్ణయంగా మార్చడానికి రెడీ అవుదాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ వాసుదేవా.